ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారండి? మీరందరూ బాగున్నారని నేను నమ్ముచు ప్రతిరోజు మీ అందరి కొరకు మానుదిన ప్రార్థనలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు కూడా ఒక వాగ్దానం ద్వారా నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము చివరి వచనం మనం చూసుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము చివరి వచనం మనం చూసుకుందాం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. దేవునికి మహిమ కలుగునగాక, దేవునికి స్తోత్రం కలుగునగాక. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగునని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఇదేనా మనము అనేక రీతులుగా మన ఫ్యామిలీస్తో ఆలోచన చేస్తూ ఉంటాం. ఒంటరిగా ఉన్న స్థితి అనేక మంది కనిపిస్తూ ఉంటారు. అందరూ ఉండి కూడా ఒంటరిగా ఉన్నామన్న ఫీలింగ్లో చాలామంది ఉంటూ ఉంటారు. కుటుంబంలో 4-5 కుమారులు ఉన్నప్పుడు వారిలో ఒకడు సపరేట్ అయ్యి ఒంటరిగా కనిపిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులలో చాలాసార్లు మనం గమనిస్తూ ఉంటాం. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగునని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇదేనా మీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. లేఖనాలు మనం చదువుకున్నట్లయితే ఆదికాండంలో మనం ధ్యానించినప్పుడు ఆదికాండం 12వ అధ్యాయం 1 నుండి మనం చూసినట్లయితే యెహోవా అబ్రహాముతో మాట్లాడిన మాటలు మనం ధ్యానం చేసుకుందాం. నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదకరముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించెదను, నిన్ను దూషించిన వారిని నేను శపించెదను. భూమి యొక్క సమస్త వంశములన్నీ నీయందు అతనితో చెప్పిన మాటలు ఏమనంటే, భూమి యొక్క సమస్త వంశములన్నీ నీ యందు ఆశీర్వదింపబడనని వాగ్దానం చేశాడు దేవుడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాము ఏమీ సమాధానం చెప్పకుండా ఆయన బయలుదేరమన్నాడు గనుక తన ఇంటి వారిని, తన స్వజనమును, తన బంధువులను అందరిని విడిచిపెట్టి వెంటనే బయలుదేరాడు. అబ్రహాము దేవుని నమ్మాడు గనుక అది నీతిగా ఎంచబడింది. అబ్రహాము దేవుని నమ్మి అతని నీతిగా ఎంచబడింది కనుక ఆయన బయలుదేరమనగానే దేవుడు చెప్పిన మాటకు లోబడి అబ్రహాం బయలుదేరాడు. బయలుదేరినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ నివసించాలి, ఏ రీతిగా ఉండేది పరిస్థితి అని ఆలోచన చేయని కూడా చేయలేదు. ఆయన స్వరం విన్నాడంతే వెంటనే బయలుదేరాడు. దేవునికి మహిమ కలుగునగాక. రోమపత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడినట్లు అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినది. నమ్మకము, విశ్వాసం అనేటువంటిది మనలో చాలా ఎక్కువగా కావాలి. ఎందుకంటే నమ్మకము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండలేము మనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా మనం ఉండలేం. దేవుని వద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియు, అడుగు ప్రతివానికి ఫలము దయచేయవాడనియు నమ్మాలి కదా. నమ్మితేనే దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఎప్పుడైతే మనం నమ్మకంతో, విశ్వాసంతో దేవుని యొద్దకు వస్తామో, నువ్వు ఒంటరి స్థితిలో ఉన్నా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నిన్ను దేవుడు హెచ్చించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 51వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే, నీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మల్ని కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతని ఆశీర్వదించి అతని పెక్కుమంది ఎగనట్లు చేసి తిని. దేవునికి మహిమ కలుగునగాక. అబ్రహాం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు. అతడు ఒంటరిగా ఉన్నప్పుడే నేను పిలిచానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నువ్వు ఒంటరిగా ఉన్నావు ఈ స్థితిలో. ఒకవేళ ఈ వాక్యం నువ్వు ఇప్పుడే వింటున్నావేమో, ఒకవేళ నీ వాక్యం వింటూ నేను ఒంటరివాడిగా ఉన్నాననే స్థితిలో బాధపడుతూ వింటున్నావేమో, నీకు ఒక శుభవార్త. దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, అబ్రహామును ఒంటరిగా పిలిచిన దేవుడు నిన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఆజ్ఞకు లోబడితే, ఆయన స్వరమునకు లోబడితే దేవుడు నిన్ను హెచ్చించడానికి, అనేక జనాంగంగా చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అతడు ఒంటరి ఉండగా నేను అతని పిలిచి తిని అతని ఆశీర్వదించి అతని పెక్కుమంది జనమగునట్లుగా చేసి తిని అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన పితరుల దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఈ దినాన మనతో కూడా ఉన్నాడు.
వారిని ఆశీర్వదించిన దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానాలు మనల్ని కూడా స్వతంత్రించుకోమని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11, 12 వచనాల్లో మనం చూసినట్లయితే విశ్వాసం బట్టి శారా కూడా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని ఎంచుకొని ఏం చేసిందంటే తాను వయసు గతించినదైనప్పటికీ గర్భము ధరించుటకు శక్తి పొందెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మృదు తుల్యమైన గర్భము నుండి ఎలాగో కుమారుడు పుడతాడని ఆలోచన చేయలేదు, కానీ నమ్మింది అంతే. నమ్మకంతో ఆమె గర్భాన్ని ధరించింది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుచేత మృతుతుల్యుడైన ఆ యొక్క నుండి సంఖ్యన ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమందలి లెక్కకు మించినటువంటి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానం కలిగెను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు నక్షత్రాలను చూడమంటున్నాడు, ఇసుకను చూడమంటున్నాడు. సముద్రము ఒడ్డు దగ్గరికి వెళ్ళి మనం ఇసుకను చూసినప్పుడు దాన్ని లెక్కించగలమా? మనం ఏమాత్రము లెక్కించలేము. అంతకంటే ఎక్కువగా నేను ఆశీర్వదిస్తాను, అనేక జనాంగముగా నేను చేస్తానని అబ్రహాముతో వాగ్దానం చేశాడు. ఆకాశ నక్షత్రములను చూడు, వాటిని నువ్వు లెక్కించగలవా? వాటికంటే నేను అధికముగా ఆశీర్వదిస్తానని అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. ఇది నీతో నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ గర్భఫలాలు లేరని బాధపడుతూ ఉన్నారా? ఒకవేళ నాకెవరు సహాయం చేసేవారు లేరని ఆలోచిస్తూ ఉన్నారా? నీకోసమే దేవుడి మాట మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసంతో దేవుని సన్నిధులు మనం బలపెడితే దేవునికి అసాధ్యమనేది ఏది కూడా లేదని ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మృత తుల్యమైనటువంటి ఆ గర్భము నుంచి అనేక మంది జనాంగము బయటికి రావడానికి దేవుడు అవకాశం కలిగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజముగా లెక్కించలేని స్థితిలో దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. ఆకాశ నక్షత్రములను ఇసుకను చూపించాడు. నిజముగా వాటిని మనం లెక్కించగలమా? లెక్కించలేం. 1, 2 కాదు, అనేక జనాంగముగా ఆయన వారిని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కేవలము అబ్రహాము నమ్మాడు అంతే, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఇదేనా నీవు నేను కూడా ఆయన నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. నమ్మకంతో విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మనం అనేక గొప్ప కార్యాలను చూడగలం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాము తర్వాత అతని కుమారుడైన ఇస్సాకును కూడా దేవుడు ఆశీర్వదించాడు. నువ్వు ఫలించండి, విస్తరించండి, అభివృద్ధి చెందండి అని వాళ్ళని ఆశీర్వదించాడు. ఇస్సాకు తర్వాత యాకోబును కూడా అనేక రీతిలుగా ఆయన ఆశీర్వదించాడు. ఒక దినాన యాకోబు కూడా ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో పెనుగులాడాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒంటరి సమయంలో దేవునికి నువ్వు లోబడితే ఆయన నిన్నే దృష్టిస్తూ ఉన్నాడు. నీవు దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటే ఆయన నిన్నే దృష్టిస్తూ ఉన్నాడు. నీ మొర ఆయన వింటూ ఉన్నాడు. నీ ప్రార్థన ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. నీ సమస్య ఆయన వింటూ ఉన్నాడు. అది ఎంత క్లిష్టమైన సమస్య అయినా సరే, అది ఎంత కఠినమైన సమస్య అయినా సరే, నాకు ఎవ్వరూ చేయలేని పరిస్థితి అయినా సరే విజయము నీకే దేవుడు అనుగ్రహించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒంటరిగా ఉన్నటువంటి యాకోబును కూడా దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునితో పోరాడాడు, పెనుగులాడాడు. రాత్రి తెల్లవారుజాము వరకు కూడా ఆయన పెనుగులాడుతూనే ఉన్నాడు. నీవు నన్ను విడిచిపెట్టమని దేవుడు అన్నప్పుడు, నీవు నన్ను ఆశీర్వదిస్తే నేను నిన్ను విడిచిపెడతానన్నాడు. ఎంత పట్టుదలగల ప్రార్థన చేశాడు. అంత పట్టుదలగల ప్రార్థనతో ఆయన ఆ రాత్రంతా గడిపాడు. అలాంటి పట్టుదల మనలో కూడా ఉండాలి. దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయాలి. కనిపెట్టి మనం ఆయన స్తుతించాలి. జవాబు ఇచ్చే వరకు మనం ఆయన సన్నిధిలో అడగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, యాకోబుకి ఇచ్చిన సంతానంలో కూడా యోసేపును దేవుడు ఆశీర్వదించాడు. 12 మంది సంతానాన్ని ఇచ్చినప్పుడు చిన్నవాడు యోసేపును అన్నదమ్ములందరూ కూడా ద్వేషించారు. అన్నదమ్ములందరూ కూడా ద్వేషించి అతన్ని తీసుకొని వెళ్ళి ఒక బానిసగా అమ్మినప్పుడు అక్కడ అనేక శ్రమలు యోసేపు అనుభవించాడు. అక్కడ ఏం జరిగిందంటే అతను చెరసల్లో కూడా బంధించబడి ఉన్నాడు. అక్కడ ఒంటరిగా ఆయన మొరపెట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒంటరిగా నువ్వు ఎక్కడ ప్రార్థన చేసినా, ఒంటరిగా నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఒంటరిగా నువ్వు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా, ఆయన దూతలు నీకు కావాలి ఉంచి ఆయన నిన్ను విడిపించడానికి సమర్థుడు. దేవునికి మహిమ కలుగునుగాక. యోసేపును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. అనేక మందికి ఆహారం పెట్టువాడిగా యోసేపును దేవుడు ఆశీర్వదించాడు. రాజు కుటుంబం పైన అధికారిగా, రాజ్యం పైన అధికారిగా దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ద్వితీయోపదేశ కాండంలో మనం ఒక మాట చెప్పుకుందాం.
దేవునికి మహిమ కలిగిన గాక. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఇక్కడ కూడా మనం స్వతంత్రించుకోవాలి. మన పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ఆశీర్వదించిన దేవుడు మన జనసంఖ్యను కూడా 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మనతో చెప్పినట్లు మనలను ఆశీర్వదిస్తాడు. ఈ వాగ్దానం నమ్మదగినది, ఎంతైనా అంగీకార యోగ్యమైనది. నమ్మితే దేవుని కార్యమును చూస్తావు, నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నువ్వు ఊరకనే నిలుచుండి చూడడి యుద్ధము యెహోవాది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వేమీ చేయొద్దు, కానీ దేవుని సన్నిధిలో కనిపెట్టు, దేవుని సన్నిధిలో ప్రార్థించు. నీ ఒంటరితనాన్ని తీసివేసి అనేక మంది జనాంగంగా నేను చేయడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలిగిన గాక. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను, యోసేపును ఆశీర్వదించిన దేవుడు పరిశుద్ధ గ్రంథములో ఇంకా అనేక మందిని ఒంటరిగా ఉన్న స్థితిలో పట్టుకొని వాళ్ళని ఆశీర్వదించాడు. దానియేలు ఒంటరిగా సింహాల బోన్లో ఉన్నప్పుడు దేవునికి రాత్రంతా మొరపెడితే ఉదయానికల్లా ఆయన నీతిని, నిజాయితీని బట్టి దేవుడు అతన్ని బయటికి రప్పించాడు. ఇదేనా మనందరం కూడా ఏ స్థితిలో ఉన్నామో మనం పరీక్ష చేసుకొని ఒంటరిగా దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు మన ప్రార్థన ఆలకించి అనేక జనాంగంగా మనల్ని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోనే చేర్చుకొని మీరు ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీరు ప్రతిరోజు ప్రార్థన చేస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మరి ఒక్కసారి ఆ వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 22వ వచనం, ఆఖరి వచనములో, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యొగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఒకవేళ నేను ఎన్నిక లేని దాననేమో, ఎన్నిక లేని వాడనేమో, నేను ఎందుకు పనికిరాననేమో, నా వల్ల ఏమీ కార్యము జరగట్లేదు అనుకోవచ్చు, నేనేమి చేయలేని స్థితిలో ఉన్నాను అనుకోవచ్చు. ఇదేనా నిన్ను ఒక బలమైన ఆయుధముగా దేవుడు నేను నిలబెట్టుకోబోతున్నాడు. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా పేరట నిన్ను నిలబెట్టుకోబోతున్నాడు. దావీదు సైన్యములకు అధిపతి యొక్క యెహోవా పేరట నిలబడ్డాడు, చిన్నవాడే, కానీ ఆ రీతిగా మనల్ని కూడా ఆయన నిలబెట్టుకోబోతున్నాడు. అలాంటి స్థితిలో మనం ఉండాలని, ప్రార్థన ద్వారా ప్రతి విషయంలో విజయం పొందుకోవాలని ఇంతటితో ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించిన కాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు తండ్రి. అవును నాయన, ఎన్నిక లేని వాడిని ఎన్నుకునే దేవుడు, బలహీనను బలపరిచి మీ సేవలో వాడుకునే దేవుడు, మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా, మీకు వందనాలు, కృతజ్ఞతలు. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. అయా వాక్యం నాతోనే మాట్లాడుతున్నాడు దేవుడని వారు గ్రహించి స్వీకరించుకొని ఈ సన్నిధిలో కనిపెట్టి దేవా వారు ఆశీర్వదింపబడినట్లుగా, దీవింపబడినట్లుగా సహాయం చేయమని యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని పొందుకునే నామం తండ్రి. ఆమేన్.